Good morning, everyone. I am Dr. Nagapriya, working as a consultant endocrinologist at Amrita Heartcare and Sangamitra Hospitals, Ongole. Today I want to discuss about the black fungus. అంటే బ్లాక్ ఫంగస్ ఈ రోజుల్లో చాలా ఎక్కువైందండి. బ్లాక్ ఫంగస్ అనేది ఇట్స్ ఎ డెడ్లీ ఆర్గానిజం బేసికలీ. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు, ఇది యూబిక్విటస్గా ఉంటుందంటే ఇది ఎక్కడ పట్టినా ఉంటుంది, అందరి ముక్కుల్లోనూ అన్ని చోట్ల ఉంటుంది. బట్ ఓన్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే ఇది బయటకు వస్తుంది. ఇట్స్ డెడ్లీ డిసీజ్. వచ్చిందంటే మాత్రం మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, 60 to 70% వరకు మోర్టాలిటీ ఉంటుంది. సో ఇది ఈ మధ్య కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ఇది బాగా ఎక్కువైంది. దీనికి పలు విధమైన కారణాలు ఉన్నాయి అండ్ ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్లాక్ ఫంగస్ అనే నేమ్, ఈ ఆర్గానిజం చూడడానికి ఏం బ్లాక్గా ఉండదండి. మామూలుగా మనం బ్రెడ్, స్వీట్స్ చాలా రోజులు బయట పెడితే ఒక ఫంగస్ వైట్ లాగా చేరుతుంది చూడండి, దాన్ని అదే మ్యూకార్ అంటే ఇది కూడా అదే జాతికి చెందింది. ఇది తెల్లగా ఉంటుంది కానీ చూడడానికి నల్లగా ఏమి ఉండదు. బట్ ఇది మన బాడీలో చేరిన తర్వాత మన శరీర అవయవాల్ని తినేస్తూ అక్కడ ఎష్కార్ అని ఒక నల్లగా ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇది కాజ్ చేసే డిసీజ్ వల్ల దీనికి బ్లాక్ ఫంగస్ అనే పేరు వచ్చింది. బికాస్ ఇది ఇన్వాల్వ్ అయిన చోటల్లో మన బాడీ పార్ట్స్ అని నల్లగా అవుతాయి కాబట్టి బ్లాక్ ఫంగస్ అంటారు. సో ఇది ఎలా వస్తుంది అంటే అందరిలోనూ ఉంటుంది, ఇది ముక్కులో. బట్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఇది మన బాడీలోకి చేరి అవయవాల్ని తొలిచేస్తూ ఉంటుంది. సో దీన్నే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటారు. బికాస్ ఇట్ కెనాట్ రెసిస్ట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్లీ. ఇప్పుడు కోవిడ్ వల్ల ఎందుకు ఎక్కువైంది అంటే, ఒకటి కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి షుగర్స్ బాగా పెరుగుతున్నాయి, అన్కంట్రోల్డ్ షుగర్స్, బికాస్ ద డిసీజ్ పర్సే, వైరస్ పర్సే is affecting the pancreas. And the second reason is because of steroids యూజ్ చేయడం వల్ల. అంటే steroids are the only treatment for COVID-19, బట్ ప్రాపర్ టైంలో, ప్రాపర్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో యూజ్ చేస్తేనే అండ్ ప్రాపర్ డ్యూరేషన్ యూజ్ చేస్తేనే అది ఎఫెక్టివ్ ఉంటుంది. అలా కాకుండా ఇన్ఎఫెక్టివ్ స్టార్టింగ్లోనే అండ్ హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తూ పేషెంట్ షుగర్స్ మానిటర్ చేయకుండా అండ్ షుగర్స్ మానిటర్ చేసి వాటిని టార్గెట్ రేంజ్లో కంట్రోల్లో పెట్టుకోకుండా ఉంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డిఫెన్సెస్ దెబ్బతిని ఈ మ్యూకర్మైకోసిస్ అనేది రావడం జరుగుతుంది. ద అదర్ రీజన్ ఈజ్, ఇది ఎలా గుర్తించగలం మనము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ముక్కు దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ ముక్కు నుంచి సైనసెస్ ఎఫెక్ట్ అవుతాయి, సైనసెస్ నుంచి కింద పాలెట్ ఎఫెక్ట్ అవుతుంది, దాని తర్వాత చిన్నగా బ్రెయిన్లోకి వెళ్తుంది. బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో ఉన్న క్యావర్నస్ సైనస్ అనే దాన్ని ఎఫెక్ట్ చేసి ఐ స్వెల్లింగ్, కళ్ళ వాపతి వస్తుంది. ఫస్ట్ ముక్కు దగ్గర అంటే ముక్కులు బిగేసినట్టుగా ఉంటుంది, ముక్కులు జలుబు చేస్తే ఎలా ఉంటుందో ముక్కులు బిగేసినట్టుగా ఉంటుంది. బట్ ముక్కు పక్కన కంటి కింద కొంచెం పెయిన్ లాగా కూడా వస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో. దాని తర్వాత ముక్కు నుంచి నీరు కారడం, నల్లటి డిశ్చార్జ్ కారడం లాంటివి జరుగుతుంది. దాని తర్వాత గ్రాడ్యువల్గా ఇది కిందకైతే నోట్లో పైన అంగిలి ఉంటుంది కదా, అంగిలిని తొలిచేస్తూ ఉంటుంది. సో చూస్తే ఈ పేషెంట్స్కి నోరు తెరిచి చూస్తే అంగిలి వాపు కానీ లేకపోతే అక్కడంతా నల్లగా చేరి అంగిలి నుంచి నల్లగా తొలిచేసినట్టుగా కనిపించడం జరుగుతుంది పేషెంట్స్కి. నెక్స్ట్ అంటే కళ్ళు వాపులు రావడం జరుగుతుంది, కళ్ళు ఎల్లగా మారి కళ్ళు బయటికి ప్రొట్రూడ్ అయినట్టుగా కనిపించడం జరుగుతుంది. ఇది ఒక్కనికి రావచ్చు, లేకపోతే సైమిల్టేనియస్గా 2 కళ్ళకి రావచ్చు. తర్వాత ఇది బ్రెయిన్కి వెళ్ళింది అంటే బాగా హెడేక్, లేకపోతే కొంతమందికి ఫిట్స్ లాగా కూడా రావచ్చు, కొంతమందికి స్ట్రోక్స్ లాగా కూడా రావచ్చు. తర్వాత ఇది ఊపిరితిత్తుల్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది, లంగ్ అండ్ జీర్ణాశయం, జీర్ణ వ్యవస్థ, జీర్ణకోశం కూడా ఎఫెక్ట్ చేస్తుంది, GIT. సో వీటిలో కూడా డ్యామేజెస్ జరిగి
వాటి పనితీరు దెబ్బతింటుంది. ఎలా ట్రీట్ చేయాలి అంటే దీని మందులు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యూకర్ అనే ఆర్గానిజం, ఆ బ్లాక్ ఫంగస్ అనే ఆర్గానిజం ఎక్కడైతే స్ప్రెడ్ అయిందో ఆ పార్ట్ అంతా తీసేయాల్సి ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ద పేస్ కొంతమందికి, లేకపోతే ఓన్లీ ఇనీషియల్ స్టేజ్లో డిటెక్ట్ చేసినట్టయితే కళ్ళ కింద ఇక్కడ సైనసెస్ అని ఉంటాయి. ఆ సైనసెస్ ఒకటి, లేకపోతే ముక్కులో పాలిప్స్ లాగా వస్తుంటాయి, ముక్కులో గ్రోత్స్ లాగా వస్తుంటాయి, వాటిని తీసేస్తే సరిపోతుంది. బట్ కొంచెం లేట్ అయింది అంటే ఈ పార్ట్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రెయిన్లో కూడా స్ప్రెడ్ అయింది అంటే అక్కడి వరకు తీసేసి, బట్ ఇంజెక్షన్స్ కూడా కాస్ట్లీ ఉంటాయి. సో ఈ ఇంజెక్షన్ ఆంఫోటెరిసిన్ బి అనే ఇంజెక్షన్ ఒకటి వస్తుంది, లేకపోతే రీసెంట్గా పొసకొనజోల్, ఇసావుకొనజోల్ అని 2 వేరే కూడా వచ్చున్నాయి. బట్ ఆంఫోటెరిసిన్ బి ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్. ఇంజెక్షన్సే చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా సర్జికల్ డిబ్రైడ్మెంట్ కూడా ఇట్స్ ఏ లైక్ మేజర్ సర్జరీ అన్నట్టు. ఇవన్నీ చేసినా కానీ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ రికవర్ అయినా దట్ లీవ్స్ ఎ స్కార్ ఆన్ ద పేషెంట్. సో ఇది వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంటే రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే వెరీ ఇంపార్టెంట్. ప్రివెంట్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు షుగర్ పర్ఫెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుందంటే టార్గెట్స్ మీట్ అవ్వాలి. కేసెస్ ఆఫ్ కోవిడ్ వచ్చిన పేషెంట్స్ అందరూ డెఫినెట్గా షుగర్ చెక్ చేసుకోవాలి, ఏజ్తో సంబంధం లేదు. సో బికాజ్ చాలామందికి న్యూ ఆన్సెట్ డయాబెటీస్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత రావడం జరుగుతుంది. సో షుగర్స్ అందరూ కోవిడ్ పేషెంట్స్ అందరూ చెక్ చేసుకొని వాటిని డెఫినెట్గా కంట్రోల్లో బాగా టైట్ కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే ఇండిస్క్రిమినేట్ యూజ్ అనేది చేయకూడదండి. ప్రాపర్ టైంలో అండ్ ప్రాపర్ డ్యూరేషన్ యూజ్ చేసి ర్యాపిడ్గా టేపర్ ఆఫ్ చేసి స్టాప్ చేయడానికి ట్రై చేసుకోవాలి. అండ్ ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆక్సిజన్ ఇచ్చే హ్యూమిడిఫైయర్స్ నుంచి కూడా ఇది రావడం జరుగుతుంది. సో ఆ హ్యూమిడిఫైయర్స్ డిస్టిల్డ్ వాటర్ వేసి, ట్యాప్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ కాదండి, డిస్టిల్డ్ వాటర్ ఫిల్ చేయాలి అందులో. అండ్ లెవెల్ కరెక్ట్గా చూసుకోవాలి, మినిమం మ్యాక్సిమం లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి. డైలీ వన్స్ అయినా అది రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ క్లీన్ చేయడం అనేది ఇంపార్టెంట్. హ్యూమిడిఫైయర్స్ని, పేషెంట్ నాసల్ క్యాన్యులాని, మాస్క్ని, వీటన్నిటిని కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొంతమంది ప్రాక్టికల్గా మన దగ్గర చెప్పింది ఏంటి అంటే హ్యూమిడిఫైయర్లో మిథిలిన్ బ్లూ అనేది యాడ్ చేస్తే కొంచెం ఈ మ్యూకర్మైకోసిస్ ఛాన్సెస్ తక్కువ ఉంటున్నాయి అంటారు. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ షుగర్ కంట్రోల్ అండ్ ఆక్సిజన్ ప్రికాషన్స్. అండ్ వచ్చిన తర్వాత ఎర్లీ స్టేజెస్లో గుర్తుంటే రికవరీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్ సస్పిషన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో వచ్చిన తర్వాత ఇనీషియల్గానే మనం దీన్ని గుర్తించగలిగితే సో దట్ వీ కెన్ కొంచెం త్వరగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం బెటర్గా రెస్పాన్స్ ఉంటుంది. సో వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా పేషెంట్స్కి అవగాహన ఉండాలి. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.